జనం కోసం న్యూస్ కు స్వాగతం. సార్ నా పేరు కృష్ణ, ನಾನು వైఎస్ఆర్ కార్యకర్తనే. మిగతా కులాసులు కూడా మాకు వడ్డేవాళ్ళు. ఏమైందంటే మా ఇంటి ముందర చిన్న రోడ్ వేస్తున్నాము. ఆ రోడ్డుకు సంబంధించి ఆల్రెడీ వాల్మీకులకి మన వడ్డే వాళ్ళకి కొంచెం గొడవ ఉంది. ఆ రోడ్డును దగ్గరుండి వేపిస్తున్నామని వాళ్ళు ఒక ఆలోచనతో నైట్ ఈరోజు నా పైన దాడి చేయడం ఏమంటే కారం వేసి కాసి నా మర్దాలని నా పైన కారం తల్లి నన్ను ఇంట్లో పండుకుని బయటికి పిలిచి గొడవ చాలా దారుణంగా చేసినారు సార్. ఎన్ని గంటలు సార్ అప్పుడు 8 అయింటారు సార్, 8:30 అయింటారు సార్. వాళ్ళు వచ్చేసి వాడు బీజేపీలో దొరుకుతున్నాడు, ఆ పిల్లోడు నవరాజ్ అనే పిల్లోడు. ఇక్కడ మరి ఎమ్మెల్యే గారికి సభారెడ్డి గారికి ఫోన్ చేసి నన్ను మీకు నియోజకవర్గంలోనే ఉన్నాను, మీకు ఈ పార్టీకి పనిచేస్తానని కలిసి మరి రెడ్డి గారికి ఫోన్ చేస్తున్నాం. అంతకుముందు మేము ఏం చేసినామంటే వాల్మీకులతో గొడవ పడినప్పుడు అందరూ బాగుండాలి కదా, కులానికి సంబంధించిన వాళ్ళని కలిసి నేను కూడా అందరూ మేలు కోరి కలిసి నేను అందరూ సమానంగా చూసుకున్నాను. ఈ రోజు నా పైనకి ఇంత దారిగా పాలు కారం గుడ్డు కారం కలిగేసి నా పైన ఇంత అత్యాచారాన్ని దిగబడినారంటే వీళ్ళు ఎంతటికైనా సిద్ధమే కదా అని నాకు కొంచెం చాలా బాధాకరమైన విషయం సార్. సార్ వడ్డే లక్ష్మణ్ భార్యలు ఇద్దరు, తర్వాత పోతే నవరాజు భార్య, వాళ్ళ అమ్మ వాళ్ళ అక్క సార్ రాగమ్మ. చాలా అన్యాయానికి పాల్పడినారు సార్. నేను అంటే వీళ్ళపైన అంతకుముందు ఆల్రెడీ కంప్లీట్ అయింది సార్. వీళ్ళపైన నేను కూడా ఏమన్నానంటే వీళ్ళ కోసం మేము సపోర్ట్ ఎప్పుడు చేయము, ఎందుకంటే మేము అందరి కోసం బాగుంటే చేస్తాం. వీళ్ళు కొంచెం మెంటాలిటీగా వేరే రకంగా ప్రిపేర్ అవుతారు కాబట్టి వీళ్ళ కోసం మేము సపోర్ట్ చేయలేదు. ఆ సపోర్ట్ చేయలేకున్న కోసమే మేము నువ్వు బాయలకు పుట్టినావు, నువ్వు బాయలుగా సపోర్ట్ చేస్తావు, మేము మా వడ్డే వాళ్ళు మీరు కాదు, ఇట్లా నా కొడుకు మా ఇంట్లో ఉండకూడదు, మా బయల్లో ఉండకూడదు, అంతకుముందు కూడా మీ ఇండ్లు మీ ఆస్తులు మా తాత ముత్తాత కాలంలో మేము కొనిచ్చినవే అని ఇది చాలా భయంకరంగా విషయాలు మాట్లాడి కాసి నా కొడుకుని చిన్న విషయం ఈశ్వరుని కాసి నా కొడుకు పిల్లలను చూడుకోకుండా అట్లా కొట్టికాసి సార్ ఈడ కొట్టినారు. అట్లా చిన్న చేతి పైన నడుము కొట్టుకేసి ఇట్లా చిన్న గాయం కూడా మరి నా మర్దల్ని సార్ కొంచెం చిన్న గాయం నా మర్దలకు ఏళ్ళు కొరికినారు సార్. నా మర్దల పైన కూడా ఏళ్ళు కొరికేసి నవరాజ్ అనే వ్యక్తి చాలా విపరీతంగా దాడి సార్. ఇది మేము తిరగబడాలంటే మేము గొడవకి పాల్గొనలేదు, మేము అందరూ సమానంగా బాగుండాలని కోరుతున్నాం. కూటమి పాఠశాలకు వచ్చిన తర్వాత ఇలాంటి గూండాయిజం ఇవన్నీ జరుపుకుంటూ చూస్తాను. ఎక్కడుంది సార్? ఇప్పుడు కూటమి ఎమ్మెల్యే గారంటే ఇప్పుడు అందరికీ ప్రతి ఒక్కరికి వెంట ఉండాలనేది కారణం ఏం లేదు. వీళ్ళు దౌర్జన్యానికి పాల్పడితే ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మాకు సైఫరెడ్డి మాజీ ఎమ్మెల్యే గారు చెప్పినారంటే మీరు ఎవరికి అన్నం చేయొద్దండి, మీరు ధర్మంగా అందరితో బాగున్నాడని చెప్పినాడు. మేము అట్లే ఉన్నాం ఈ రోజు వరకు. ఆయన మాటల మేరకు మేము ఎవరిపైన దాడి చేసిన చరిత్ర కూడా లేదు. మా పైన మా పేర్లు వెతికితే కూడా మేము అంత బాగున్నాం. ఈ రోజు ఈ నాయకులు ఒక రోజు 2 రోజులకు బేకేసి అంటే ఇంతకు ముందే కాదు, రూలింగ్ మా రెడ్డి రూలింగ్ ఉన్నప్పుడే బీజేపీలో బేకేసి ఈ నాయన ఇంత అత్యాచారానికి దిగబడతాడో మాకు తెలియదు. ఇప్పుడు ఆయన ఏమో 10 సార్లు వచ్చినాడు వాళ్ళు చెప్తున్నారు అనేది ఇవన్నీ మనం అనుకోము, కానీ వీళ్ళు అలచల్ చేస్తున్నారు సార్. గతంలో ఇప్పుడు ఎవరు అన్నదానాలు తీసుకుని చేస్తున్నారు, వీళ్ళకి సపోర్ట్ ఎవరు ఇచ్చినారు అనేది వీళ్ళకి ధైర్యం వీళ్ళకే తెలియాలి, కానీ మామైతే ఎవరికి భయపడలేదు ఇంతవరకే. మేము మా పనే మేము చేసుకొని బతుకుతున్నాం. నేను ఒక బిల్డింగ్ కాంట్రాక్ట్ని, ఎవరు జోలికి పోను. ఇదివరకు స్టేషన్లో అయితేనే ఇంక ఆటికి పోయినా కూడా ఎఫ్ఐఆర్లు అయితే మా పైన ఏమీ లేవు, మేము ఎవరి జోలికి పోము. వీళ్ళు కావాల్సి చేసినారు సార్ ఇదంతా. ఇది నిజంగా చెప్పాలంటే వీళ్ళు బీజేపీ సంబంధించిన వాళ్ళే చేసినట్లయితే సార్. అది మేము ఎంతవరకు నిజం చెప్పలేదు తెలియదు, కానీ చేసేవాళ్ళు కూడా కొంచెం చిల్లర పనులు కొంతమంది పాల్పడతారు. ఆయన పైన కూడా మనం అనకూడదు, చిల్లర వ్యక్తులు కొంతమంది ఉంటారు. అట్లాంటి వాళ్ళ కోసం ఆయన పైన కూడా మేము ఏమాత్రం చెప్పము సార్. ఇది సార్ జరిగింది. నా పేరు వడ్డే కృష్ణ కపటి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. మా ఆయన్ని మా బావని కొట్టేకొచ్చినాడు సార్. కొట్టేకొచ్చిన నవరాజు కొట్టేకొచ్చింటే ఎందుకు కొడుతున్నావు బాబాయ్ ఇడి అని ఇడిపించకపోయింటే నా ఏళ్ళు కొరుకున్నాడు, ఏళ్ళు అంతా పగిలిపోయేటట్లా కొరుకున్నాడు. రాళ్ళు ఇసురుతున్నారు మీదకి. రోడ్డు మాకు సంబంధం లేదు, గవర్నమెంట్ వేసే రోడ్డుకి మా మీద అలసలుగా వాళ్ళు గొడవకి వచ్చి ఇద్దరంగా ఆడపిల్లలు అన్నట్లా ఏళ్ళు కొరికి మా రోడ్డుకి మాకేం సంబంధం. రోడ్డు గురించి గవర్నమెంట్ అన్నారు కదా, మా మీదకి వస్తే ఏం తెలుసు సార్. మమ్మ నవరాజు వాళ్ళ లక్ష్మణ ముఖేష్ వీళ్ళంతా కలిసి వచ్చినారు. వాళ్ళ మా బావ మీదకి మా ఆయన కారం పొడి ఇస్తున్నారు సార్.
తాళబట్టు గుంజుకున్నారు సార్ మాది నవరాజ్ వాళ్ళ భార్య ఏళ్ళు కొరుకున్నారు సార్ మాకు నవరాజ్ మా విడిపించుకునే పోతే రాళ్ళతో కొట్టి ఆ గాజులు తెగిపోయినాయి. మహంకాళి సార్ మహంకాళి